ఇవాళటి రెసిపీ సగ్గుబియ్యము ఇలా ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని సగ్గుబియ్యం పాయసం బెల్లంతో వేసి చేసి చూపెడతాను. ఎలాగో చూద్దురు రండి. ఇలా గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసాక వేడయ్యాక సగ్గుబియ్యం వేయాలండి. ఇలా నీళ్లు వేడెక్కాక సగ్గుబియ్యం వేసుకోవాలండి. తొందరగా ఉడుకుతుంది. నవరాత్రుల స్పెషల్ అండి స్వీటు. ఉడకాలండి. సిమ్ములో పెట్టుకొని ఉడికించుకోవాలండి. అంతవరకు పాలు కాచి పక్కకు పెట్టుకోవాలి. చల్లారిన పాలు పోయాలి ఇందులో. ఇలా సగ్గుబియ్యం ఉడికాక బెల్లం వేసుకోవాలండి. ఈ సగ్గుబియ్యం మీరు మామూలు స్వీట్ తింటే మామూలుగా సరిపోతుంది. కొంచెం ఎక్కువ తినాలనుకున్నా కొద్దిగా ఎక్కువ వేసుకోండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ బెల్లం వేసుకోండి. ఇది మామూలుగా వస్తుందండి స్వీటు. ఇది చలువ చేస్తుందండి సగ్గుబియ్యం పాయసము. నవరాత్రులలో ఫాస్టింగ్ ఉంటారు కదండి, ఒక పొద్దులు. నవరాత్రి స్పెషల్ సగ్గుబియ్యం. 2 ఇలాచీలు దంచి వేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మంచిగా ఉడుకుతుంది. బెల్లం కరిగాక దింపేసి పక్కన పెట్టుకోవాలండి. కాచి చల్లార్చిన కొద్దిగా గోరువెచ్చటి పాలు పోయాలి ఈ పాయసంలో. నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. కలర్ వచ్చేంత వరకు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. కాచి చల్లార్చుకున్న పాలు గోరువెచ్చటి పాలు పోసుకోవాలండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. పాయసం రెడీ అండి. నవరాత్రులలో స్పెషల్ అండి ఇది. అందరూ చూసి వీడియో మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.